యావన్ మంది ప్రజానీకానికి నమస్కారంలో తెలియజేసుకుంటూ, అన్నదాతను దెబ్బతీసిన మిగ్జాం తుఫాను, ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద, వాన నీటిలో తేలియాడుతున్న వరి ఓదెలు, కోతకు వచ్చినటువంటి నేలవాలినటువంటి నీట మునగడంతో గల్లంతైన ఆశలు, కుప్పలు పోసిన చెమ్మచేరి దెబ్బతింటున్న ధాన్యం. ఇది ఆంధ్రప్రదేశ్లో రైతుల దీన పరిస్థితి. ఒకవైపున వర్షాలు లేక ఎడారిలాగా మారి కరువుగా ఉండి అనంతపురం నుంచి రాయలసీమ వరకు కూడా వలస వెళ్తున్నటువంటి నేపథ్యము ఒకవైపున ఉంటే, మరొక వైపున ఆకస్మిక మిగ్జాం తుఫాను రూపంలో రైతు నడ్డి ఇరిసినటువంటి బాధాకరమైనటువంటి ఇష్యూ మరొక వైపున. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలో అరటి పూర్తిగా నేలచదరం కాబడ్డది. వరి పూర్తిగా కోసినటువంటి వరి ధాన్యంలో వరి ఓదెలు నీటితో మునిగిపోయినాయి, నీటితో ముంపునకు గురైనాయి. మిగతా కొన్ని ప్రాంతాలలో వరి పూర్తిగా నేలమట్టమై వరద నీటిలో తేలియాడుతూ హృదయ విచారంగా ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉన్నది. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపి తక్షణమే రైతన్నను ఆదుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేము. దయ ఉంచి అన్ని పార్టీల మీటింగ్ ఏర్పాటు చేసి ఏరియల్ సర్వే చేసి రైతు పడినటువంటి కష్టాన్ని, రైతు నమ్ముకున్నటువంటి వ్యవసాయాన్ని ఈరోజు మిగ్జాం తుఫాను ద్వారా ఊర్చుకు పెట్టుకుపోయినది. అన్ని రకాలుగా కూడా రైతు దెబ్బతిన్నాడు. ఒకవైపున తుఫాను ద్వారా, మరొక వైపున వర్షాలు లేక ఎడారిలాగా ఉండి కరువు కోణల్లో రెండు రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రైతన్నలు అలమటిస్తూ ఉన్నారు. కనుక తక్షణం ఆదుకొనవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై హింద్.